మరికొందరు. ఇప్పుడు ఆమెను అరెస్ట్ చేశారు చండీగఢ్. అక్కడ ఆమె ట్రావెలర్ యూట్యూబ్ పర్యాటక దీనిగా ఉన్నారు. ఆ విధంగా పాకిస్తాన్ వాళ్ళతో సంబంధాలు పెట్టుకున్నారు. వాళ్ళ రాయబార కార్యాలయంలో కూడా హాజరయ్యారు. రెండోది అక్కడికి వెళ్ళి వీసా కోసమని అక్కడికి వెళ్ళి ఏజెంట్గా మారారని. ఆమెతో పాటు వర్మ 13 మందిని అరెస్ట్ చేశారు దేశంలో. విజయనగరంలో కూడా ఒక ఆయన ఉన్నాడని అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో అంతకుముందు నుంచి ఇదంతా ఉంది. సరే, ఇప్పుడు దేశ భద్రతకు సంబంధించి ఇవన్నీ కూడా చేయొచ్చు. కానీ సమస్య ఏమంటే రహస్యాలు బహిర్గతం చేసేటంత సమాచారం యూట్యూబర్లకు అందుబాటులోకి వస్తూ ఉందా? ఇది నా పెద్ద ప్రశ్న. యూట్యూబర్లు మనం ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నాము, ఈమె ఎప్పుడు 2022-23 నుంచి చేసింది అంటున్నారు. అంతే కదా. పహల్గామ్కు కూడా ఈమె వెళ్ళి అక్కడ వీడియో తీసి వాళ్ళకి సరఫరా చేసింది, అది ఇది అంటున్నారు. అరే మామూలు రాజకీయాలు మాట్లాడిన వాళ్ళను బూతులు మాట్లాడిన వాళ్ళని వీళ్ళ మీద ఇన్ని కేసులు పెడుతున్నామే. మరి దేశ భద్రతకు ముప్పు కలిగించే స్థాయిలో యూట్యూబర్లు అనేవాళ్ళు నడుస్తుంటే చూడకుండా ఉన్నారా, లేక ఇప్పుడు ఎవరో ఒకరిని చూపించాలి కాబట్టి అక్కడ పెడుతున్నారా? ఇది ఒక పెద్ద ప్రశ్న. నిజంగా దేశభక్తి ఇవన్నీ మాట్లాడితే కోపం వస్తుంది, కానీ ఏం చేస్తున్నారు మరి? ఇవన్నీ బహిరంగ విషయాలు కదా వర్మ. ఇప్పుడు గతంలో నేను చూసేవాడిని, పలానా మంత్రి గారి కార్యాలయంలో ఎవరన్నా చేశారంటేనో లేకపోతే ఇంకెవరన్నా ఏజెంట్గా మారారంటేనో కొంచెం సమాచారం, అది వేరు. వీళ్ళు బహిరంగ మీడియా రంగంలో ఉన్నప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు, వెళ్ళలేదు, ఇవేమి రహస్యాలు కాదు, ఎందుకు తెలుసుకోవడం లేదు? రెండవది, దేశ భద్రతను ప్రభావితం చేసే స్థాయిలో వీళ్ళు చేశారా? దీని మీద అవుట్ ఆఫ్ ప్రపోర్షన్గా ప్రచారం చేస్తున్నారా? ఇది చాలా ప్రశ్న. ఇంకా మూడోది, ఇప్పుడు ఈమెయితే జ్యోతి మల్హోత్రా కాబట్టి ఇప్పుడు ఏం మాట్లాడలేకపోతున్నారు. అదే ఆమె అయితే కనుక సైనిక దళాల తరఫున వస్తే కూడా ఆమెను ఖురేషీ లాంటి వాళ్ళని, ఆమె వేరే కాబట్టి ఆమె ఖురేషీ మల్హోత్రా కాబట్టి ఇక్కడ ఏం అది వేరే ఆ కేసు కూడా మనం మాట్లాడదాం. కాబట్టి ఇక్కడ నేను చెప్తుంది ఒకటే, అవుట్ ఆఫ్ వే వెళ్ళిపోయి దీని ఏదో చాలా పెద్ద చేసేసి అంతా యూట్యూబర్ల వల్ల దేశ భద్రత అంటే దేశానికే అదేమి గౌరవం కాదు. యూట్యూబర్ల వల్ల లేకపోతే పలానా వాడు రాయించినాడు అన్న పద్ధతిలో కనుక జరిగితే మీరు కట్టుదిట్టం చేయండి, నిబంధనలు పెట్టండి. ఎంత ఈరోజు కూడా చెప్తున్నారు అమిత్ షా, చాలా పకడ్బందీగా ఉన్నాయి. ఇప్పుడు మన ఈ చీమ చిటుక్కుమన్నా కానీ మోడీ గారికి తెలుస్తుందని చెప్తున్న సమయంలో ఒక మామూలు ఆషామాషి యూట్యూబర్లు ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నారు? ఈ ప్రశ్నలకు జవాబు కావాలి. ఇంకోటి ఏమో ఇవన్నీ తెలిసే చేశారు, ఎందుకంటే వీసా లేకుండా వాళ్ళు వెళ్ళరు. ఇవన్నీ వాళ్ళ నాన్న అంటున్నాడు, అప్పుడంతా ఏం చెప్పలేదే అన్న పద్ధతిలో కూడా అడుగుతున్నారు. కాబట్టి ఇందాక అన్నట్టే మీడియాలో హైప్ ఇవ్వడం కంటే కూడా దేశ భద్రతను కాపాడుకోవడం ఇక్కడ చాలా ముఖ్యం కాబోతుంది. ఇందులో ఈమె ఒక 2-3 పేర్లు వీళ్ళు ఉన్నాయి, కానీ 5-6 పేర్లు మామూలు ముస్లింల పేర్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. దీన్ని కనుక హైజాక్ చేసుకుంటే దేశానికి ఏం మంచిది కాదు. ఎవరు తప్పు చేసినా తప్పే, కానీ రహస్యాలు ఆ స్థాయికి వచ్చాయా అన్నది మటుకు ఆందోళన కలిగిస్తుంది. దేశ భద్రతా రహస్యాలు యూట్యూబర్లకు కూడా చేరే స్థాయికి వచ్చాయా అన్నది. ఇంకొకటి, వాళ్ళు వ్యక్తులుగా ద్రోహం చేస్తుంటేనే మోసం చేస్తుంటే అది వేరే విషయం. దానికి వాళ్ళ మీడియా రోల్కు ఏం సంబంధం లేదు. అది కూడా అంటే యూట్యూబర్గా ఒక ప్రొఫెసర్ ఉన్నాడు ఆయన అయ్యాడు, లేకపోతే ఇంకొక డాక్టర్ ఉన్నాడు ఆయన అయ్యాడు అంటే వాళ్ళుగా మీరు చూడండి తప్ప డోంట్ టేక్ ఇట్ ఏ ప్రొఫెషనల్ క్రైమ్ లాగా చేసేసి ఆ ప్రొఫెషన్ మీద ఆ రంగం మీద దాడి చేయడం మొదలు పెడితే అప్పుడు అది చాలా దూరం పోతుంది. ఎందుకంటే చాలామంది యూట్యూబర్ల కామెంట్స్ నచ్చట్లేదు కదా వాళ్ళకు. బీజేపీకి సుప్రీం షాక్, సోఫియా ఖురేషీపై నీచ వ్యాఖ్యలపై కేసు. ఇది నిజంగా అనేది ఇప్పుడు మనం మాట్లాడుతున్న దాని కంటిన్యూషన్. ఇప్పుడు అశోక యూనివర్సిటీ ప్రొఫెసర్ అలీ ఖాన్ మహమ్మద్ మీద కేసు పెట్టారు. వర్మ, నేను చెప్తాను, ఈరోజు 2 జాతీయ పత్రికలు చాలా ప్రతిష్టాత్మకమైన 100 ఏళ్ళు దాటినవి భారతదేశంలో, ఒకటి టైమ్స్ కానీ ఇంకోటి ఏమో హిందూ, ఇద్దరు సూటిగా రాస్తున్నారు ఆ ప్రొఫెసర్ చేసిన తప్పేం లేదని. ఆయన 2 రాశాడు. మీరు దేశానికి ప్రతినిధిగా సోఫియా ఖురేషీని పెట్టారు, మంచిదే, కానీ మిగిలిన సందర్భాల్లో కూడా ఇదే మత సామరస్యం పాటించితే బాగుంటుంది. ఇది మొదటి సందేశం. రెండో సందేశం, భారతదేశం ఈ విషయాల్లో పటిష్టంగా ఉండాలి. పాకిస్తాన్కు సంబంధించి ఆ ప్రభుత్వం వేరు, ఈ టెర్రరిస్టులు వేరు కాదు, వీళ్ళిద్దరు ఒకటే అని రాశాడు. దీంట్లో నిజానికి అభ్యంతరం ఉంది. సో చాలా స్పష్టంగా హిందూ చాలా జాగ్రత్తగా రాస్తుంది కదా.
థాట్ పోలీస్ అని ఈరోజు సంపాదకి. థాట్ పోలీస్ అంటే ఆలోచనల మీద నిఘా, అలలపైన నిఘా అని శివసాగర్ అనే కవి ఒకప్పుడు రాశాడు. ఆలోచనలపైన నిఘా చాలా స్పష్టంగా చేసింది ఏంటంటే దెర్ ఈజ్ నథింగ్ రాంగ్. ఆయన చెప్పిన దాంట్లో దెర్ ఈజ్ నథింగ్ అబ్జెక్షనబుల్ ఇన్ హిస్ పోస్ట్ that were lucid and patriotic calls for an inclusive India and evinced an understanding that India has been forced to take terror hubs in Pakistan by etc. సో ఆయన ఏమన్నాడు, ప్రొఫెసర్ యొక్క వీళ్ళు సంపాదక ఏమి, పైగా ఎవరో రాసిన స్టోరీ కూడా కాదు, వాళ్ళ పోస్టుల్లో అభ్యంతరకరమైనది ఏమీ లేదు, భారతదేశం అందరితో కూడినటువంటిది అనే విషయం ఒకటి, రెండవది పాకిస్తాన్ టెర్రర్ హబ్బులు పెట్టుకుంది అని ఈ రెండు కూడా పెట్టారు. ఎందుకు ఆయన అరెస్ట్ చేశారు ఏకంగా. కేసు ఎందుకు వేశారు, జనతా యువ మోర్చా ఒక ఆయనకి, బీజేపీ యువ మోర్చా ఆయన ఒక ఆయనకి ఎవరో కేసు పెట్టారని అరెస్ట్ చేశారు. ఏమని, ఆ ఖురేషిని అవమానించారు, మహిళా ప్రతినిధి అవమానించారు, సైనిక దళాల మహిళా ప్రతినిధిని. అంటే ప్రొఫెసర్ ఏమో అవమానించలేదు, నిజానికి అవమానించింది ఎవరంటే మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా అవమానించాడని అత్యున్నత న్యాయస్థానమే చెప్పింది. అసలు దేశానికి తలవంపులని చెప్పింది. ఈయన మీద వెంటనే ఎఫ్ఐఆర్ పెట్టండి అంది. మళ్ళీ ఇంకేమీ అనలేదు. ఎఫ్ఐఆర్ పెట్టకపోగా మళ్ళీ వెళ్ళి నిన్న వాదించాడు ఆయన తరఫున న్యాయవాదులు. లేదండి ఆయన క్షమాపణ చెప్పాడు. ఎవరు చెప్పాడు, ఏం చెప్పాడు అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. చూడండి బీజేపీకి ఇంతకంటే షాక్ ఏముంటుంది. నేను అడుగుతున్నాను సార్, అశోక్ని అరెస్ట్ చేశారు, ఇంతమంది మీద కేసులు పెట్టారు, ఎందుకు ఆయన పదవి నుంచి తొలగించరు, ఎందుకు ఆయన అరెస్ట్ చేయరు? ఉదాహరణకు వీళ్ళందరినీ అరెస్ట్ చేసినప్పుడు ఈయన ఇంతకంటే టెర్రరిస్టుల చెల్లెలు అన్నాడు కదండి, సైనిక దళాల ప్రతినిధిని టెర్రరిస్టుల చెల్లెలు సోదరి అన్న మంత్రి గారు ఇప్పటికి కూడా మంత్రిగా కొనసాగుతున్నారు. ఒక్క అక్షరం ఏ బీజేపీ నాయకుడి నుంచి కూడా ఆయన ఖండిస్తూ రాదు. సో సుప్రీంకోర్టు ఏమందంటే దేశం సిగ్గుపడుతుంది అని చెప్పింది. దేశం సిగ్గుపడమేమో కానీ బీజేపీ వాళ్ళు అయితే దీని మీద తప్పకుండా సిగ్గుపడాలి, ఎందుకు మాట్లాడారు అని. బహుశా ఇప్పటికైనా అక్షింతలు వేసిన తర్వాత, ఈ ఆగ్రహం తర్వాత అయినా వాళ్ళు కళ్ళు తెరుస్తారా లేదా అంటే ఆ సూచనలు ఏం కనిపించట్లేదు నిజం చెప్పాలంటే. కానీ నేను అనుకోవటం సుప్రీంకోర్టే దీనికి తగిన వాళ్ళు సిట్ ఏర్పాటు చేశారు, సిట్టును దర్యాప్తు చేసి ఎఫ్ఐఆర్ పెట్టమని చెప్పారు. అది జరుగుతుంది బహుశా, అది ఆ దిశలోనే ఇది నడుస్తుంది. ఇప్పుడు అయినా బాధ్యత లేకుండా మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఎవరి విషయంలో అయినా కళ్ళు తెరవాల్సిన ఒక అవసరం మటుకు చాలా ఎక్కువగా ఉంది. ఇదో కాంట్రాస్ట్. ప్రొఫెసర్ అలీఖాన్ మీదేమో గౌరవంగా మాట్లాడిన ఆయన మీద కేసు అరెస్ట్. సుప్రీంకోర్టు ఆ కేసు కూడా కాసేపట్లో విచారించబోతుంది. అందుకని సుప్రీంకోర్టు మీద కూడా చాలా జరుగుతుంది అనుకోండి. సార్, ట్రంప్ మాటలు అబద్ధాలైనా పార్లమెంట్ కమిటీ ముందు కుండ బద్దలు కొట్టిన విదేశాంగ శాఖ విక్రమశ్రీ, అదే ట్రంప్ అబద్ధాలు చెప్పు ఉండాలి కదా. అవును, ఇప్పుడు గజం ఇచ్చా పలాయం ఇచ్చా, ట్రంప్కు మేము చెప్పలేదు, ట్రంప్కు మాకు సంబంధం లేదు అని చాలా ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియా కూడా చెప్తుంది. ట్రంప్ ఊరికే కోతలు కోసాడా, ట్రంప్ గొప్పలు చెప్పుకున్నాడా, భారత పాక్ ఘర్షణ నేనే ఆపాను, ఉక్రెయిన్ యుద్ధం నేనే ఆపాను, గాజాను కూడా నేను గుప్పిట్లోకి తీసుకొచ్చాను, ఇలా ఆయన ఏదో ప్రపంచం అంతా నేను చెప్పినట్టు నడుస్తుంది అని ఒక పెద్ద దీనికోసం ట్రంప్ అబద్ధాలు చెప్పాడా అనేది ఒక పెద్ద ప్రశ్న. ఎందుకంటే మిశ్రీ ఇప్పటికే ఆయన అనేక డకాముఖీలు తిన్న ఆయన అన్ని పార్టీల పార్లమెంటరీ కమిటీగా అబద్ధాలు చెప్పే అవకాశం లేదు కదా. అయితే అసలు చర్చలే జరగలేదా, ఇది ప్రశ్న. ఇప్పుడు మేము పాకిస్తాన్ విషయంలో